మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హృదయకాలము దేవుడి యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే కంటే ముందుగా ఒక మాట, చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా 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 దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన తండ్రి. మా జీవితంలో చేసిన మేలకు అన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, నీ ఉచితమైన కృప చేత నాయన మరొక దినము నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. ఇదే కాలం తండ్రి, నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి 31వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి 31వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎలా పనిచేస్తాడో దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన అందరిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు అనే అంశము హృదయ కాలపు దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తెలియజేస్తా ఉన్నాడు. జీసస్ ప్రామిసెస్ ద హోలీ స్పిరిట్. జీసస్ ప్రామిసెస్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని ఎలా సత్యంలో నడిపిస్తాడో హృదయ కలము దేవుని వాక్యము ద్వారా మనం ధ్యానించబోతా ఉన్నాము. మనం చూసినట్టయితే మరి 15, 16 వచ్చిన 25, 26 వచనంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 25, 26 వచనంలో ప్రారంభం చూసినట్టయితే, నేను మీ యొద్ద ఉండగా ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలము దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాట, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నామంన పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించినని మీతో చెప్పుచున్న సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను అనే మాట జ్ఞాపకము చేయబడతా ఉంది. కింద చూసినట్టయితే ఈ బుక్లెట్లో కింది భాగంలో దీని అర్థము చూసినట్టయితే ఆదరణకర్త అనగానే ఉత్తరవాది, లేక మరి ఉత్తరవాది అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అనగానే మనలో ఉండి మనల్ని నడిపించే దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలన్నిటినీ మనకు జ్ఞాపకము చేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం చూసినట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం, తండ్రి యొద్ద నుంచి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుంచి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నా గురించి సాక్ష్యం ఇచ్చును అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రభు యేసుక్రీస్తు కొరకు సాక్ష్యము ఇచ్చును అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే చూసినట్టయితే యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే, అయితే మీరు పరిశుద్ధాత్మ వల్ల అభిషేకం పొందిన వారు గనుక సమస్తము మీరు ఎరుగుదురు. అభిషేకము, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్న మనము, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న మనము సమస్తము మనం ఎరుగుదుము. కాబట్టి ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకొని జీవించాలనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలో బోధిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మనం చూసినట్టయితే 27వ వచనము, అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది గనుక ఎవడూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటి గురించి మీకు బోధించిన ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. హల్లెలూయా. ఆయనలో మీరు నిలిచి ఉన్నారు అంటే యేసయ్యలో మనము నిలిచి ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సమస్తము అయితే అయిన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది కనుక ఎవడును మీకు బోధింపక్కర్లేదు. మనకు దేవుని వాక్యము తెలుసు.
ప్రతి హృదయకాలము దేవుని వాక్యం వింటా ఉన్నాము. ఏది సత్యమో ఏది అబద్ధమో మనకు తెలుసు. మనం చేసే ప్రతి పని కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఏది అబద్ధము ఏది సత్యము అనే మాట కూడా తెలియజేస్తాడు. దేవుని మాటలను గుర్తు చేస్తూ ఉంటాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల వాక్యమై ఉన్న దేవాది దేవుడు, ఆ వాక్యంను పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిలిచి ఉన్నాడు కాబట్టి మనలో సత్యమేదో మనకు తెలియజేస్తాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే ఆయన అన్నిటి గురించి మీకు బోధించిన ప్రకారం, ఆయన మీ అందుకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలిచితున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడన్నా, పరిశుద్ధాత్మ దేవుడు మాకు కనబడడు, మనకు అని చాలామంది ప్రశ్నలు వేసేవారు ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మగానే ఆత్మ మనలో ఉండి మనల్ని నడిపిస్తుంది. మనము ఎలా నడుచుకోవాలనో మనకు తెలియజేస్తుంది. అందుకే యేసు ప్రభు తెలియజేసిన మాట ఏంటంటే, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించినని చెప్పి ఈ సంగతులన్నిటి మీకు జ్ఞాపకము చేయను. సంగతులన్నీ కూడా వాక్యమును మనకు జ్ఞాపకము చేస్తుంది. మనం చేస్తున్న పనులు అది మంచిగా చెడా కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. మనం చేస్తున్న తప్పుని మనకు హెచ్చరిక చేస్తాడు. ఇది చేయకూడదు, ఇది పాపము అని హెచ్చరిక చేస్తాడు. కొన్ని హెచ్చరికలు వచ్చినా కానీ కొంతమంది అదే రీతిగా మరి అందులోనే జీవించి అందులోనే పాపంలోనే ఉంటారు. కానీ దేవుని యొక్క మాటలను మనకు జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిక చేసినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవునికి లోబడి తిరిగి నువ్వు సత్యంలో నడవవలసిందన్నది దేవుని ఒక వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హృదయ కాలం పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి మనం చేసిన ప్రతి పని కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మనలో ఉన్న ఆదరణకర్త, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు యేసు ప్రభు ఒక మాటలను గుర్తు చేస్తూ వాక్యానుసరంగా ఇలా జీవించాలన్నది మనకు బోధిస్తున్నదే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగే 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించుచును వెళ్ళుచున్నాను, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయాలని కలవరబడనీయకండి, వెరవనీయకండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సమాధానము, శాంతి అనగానే దేవునికి సమాధానము. ఆ సమాధానము మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు ఆరోహణుడైనప్పుడు, యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు, మరి యేసు ప్రభు శిష్యులను దర్శించినప్పుడు పలికిన మాట ఏదంటే, మీకు సమాధానము కలుగును గాక. హృదయ కాలం మనలో కూడా అలాంటి సమాధానం కలిగి ఉండాలి. దేవుడిచ్చిన సమాధానాన్ని మనం పొందుకొని ఇతరుల పట్ల మనం సమాధానం కలిగి జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను. యేసు ప్రభు మరి ఒక లోకంలో జీవిస్తున్న ఆ సమయంలో జీవిస్తున్న సమయంలో తన శిష్యులకు తెలియజేస్తున్న మాటలు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల శాంతిని మీకు అనుగ్రహించడానికి వెళుతున్నాను. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి రాడని అనేకసార్లు మరి తన శిష్యులకు తెలియజేశాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎలాంటి మరణం పొందిపోతున్నాడో, ఎందు నిత్యమో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో యేసుకి తెలుసు. తండ్రి ఎందు నిత్యమో ప్రభు అయిన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడో తెలుసు. మానవుల ఒక పాపంలో నుంచి మానవులను విడిపించడానికి, మానవుల ఒక పాపంలో అన్నిటి నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపంలో నిత్యము ఆ కలవరి శిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈ రోజు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడిచ్చిన సమాధానం మనం పొందుకోవాలి. దేవుడు అనుగ్రహించినట్టు సమాధానాన్ని పొందుకోవాలి. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను, లోకంలో ఉన్నట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, లోకంలో ఉన్నట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని యొక్క శాంతిని మనం పొందుకోవాలి. దేవుడిచ్చే కృపా సమాధానాలను మనం పొందుకోవాలి. యథార్థంగా సత్యంగా జీవించాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతి అయితే మనకు బోధిస్తున్నాడో ఆ బోధని జ్ఞాపకం చేసుకుంటూ
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరిచే బిడ్డగా, దేవుని ఘనపరిచే బిడ్డగా, దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్యము జీవించుచున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మేము నేను అనాథలుగా విడవను మీ యొద్దకు వస్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ కూడా చూడదు, అయితే మీరు నన్ను చూస్తురు. నేను జీవించుచున్నాను గనుక మీరు కూడా జీవించుతురు. ఎల్లకాలము ప్రభు యేసుక్రీస్తు మనకు సమీపంగా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము చేసే ప్రార్థనలు యేసు ప్రభు వింటాడు. వాక్యము ద్వారా యేసు ప్రభు మనతో మాట్లాడతాడు. అందుకే యేసు ప్రభు తెలియజేసిన మాట ఏంటంటే, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించునని చెప్పి ఈ సంగతులన్నింటినీ నేను జ్ఞాపకం వచ్చాను. శాంతిని మీకు అనుగ్రహించుచును వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమున్నట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయాలను కలవరపడనివ్వకండి. హల్లెలూయా. హృదయ కలబు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన హృదయాలను కలవరపడని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడైనాడు. యోహాను సువార్తలో తెలియజేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచ్చిన మీ హృదయాలను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలం లేని ఎడలో మీతో చెప్పేదను. మీకు స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి నా యొద్దకుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం ఈ హృదయ కలవ దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతాడు. కలవరపడకుండే, బాధపడకండి, దుఃఖపడకండి, చింతించకండి. ఏది కావాలో సమస్తము సరి అయిన సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏమి తిందుమో ఏమి తాగుదామో అని చింతించకండి. మొదట ఆయన రాజ్యంలో వీతిని వెతకండి, తర్వాత సమస్తము మీకు అనుగ్రహించబడుతుంది అని కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలం కూడా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే కలవరపడకండి అనే మాట. మీ హృదయాలను కలవరపడకండి, దేవుని యందు విశ్వసించుచున్న నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలం లేని ఎడల మీతో చెప్పేదని మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరుండులాగా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. మరల ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి మనందరినీ కూడా నిత్య పరలోక రాజ్యపు వారసులుగా యేసు ప్రభు తీసుకెళ్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఇక్కడ కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా తెలియజేసిన మాట ఏంటంటే, శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్న నా శాంతిని మీకు అనుగ్రహించుచున్న లోకమున్నట్టుగా మీకు అనుగ్రహించడం లేదు, కానీ మీ హృదయాలను కలవరపడనీయకండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మన హృదయాలను కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము, అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించే వరము ఒక పరిమాణము చూపున కృప ఇవ్వబడెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుడు అనుగ్రహించిన కృప, సమాధానము, లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే, అందరికీ తండ్రి అనే దేవుడు ఒకడే, ఆయన అందరికీ పైన ఉన్నవాడు, అందరినీ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించే వరం ఒక పరిమాణము చూపున కృప ఇవ్వబడెను. హల్లెలూయా. దేవుని యొక్క కృప ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలనివ్వండి. ఇందుకొరకే మీరిక శరీరంగా పిలువబడి తిరిగి హల్లెలూయా మరియు కృతజ్ఞతలై ఉండుండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలనివ్వండి. క్రీస్తు అనుగ్రహించిన కృప అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు అనుగ్రహించిన కృపలో మనం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆ కృప పొందుకుంటూ
ఆ సమాధానం పొందుకుంటూ, దేవుడిని గ్రహించిన శాంతిని మనం పొందుకుంటూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఎల్లప్పుడూ దేవుడిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి యోహాను సువార్త 14:28 నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చుదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించురు. ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాట, నేను తండ్రి ఎద్దకు వెళుతున్నాను కాబట్టి మీరు సంతోషిస్తారు అనే మాట జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే ఆదరణకర్త మనకు అనుగ్రహించి ఉన్నాడు, మనకు పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవాది దేవుడు మరి అట్టి ఆదరణను పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించి మరి తండ్రి ఎద్దకు నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సంతోషిస్తున్నారు. ఎందుకంటే తిరిగి యేసు ప్రభు రానయ్యున్నాడు. తిరిగి యేసు ప్రభు ఉండే స్థలంలో మనందరినీ కూడా తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే యేసయ్యను అంగీకరించారో, ఎవరైతే యేసయ్య ఆజ్ఞలకు గైకొని యేసయ్య చిత్తంలో జీవిస్తారో, యేసయ్య మార్గంలో నడుస్తారో వారందరూ కూడా రక్షించబడి ఉన్నవారు, దేవుని మార్గంలో తెలిసిన వారు, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారికి తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి వారు దేవుని మార్గాన్ని, సరి అయిన మార్గాన్ని నడుస్తారు. కాబట్టి ఆ మార్గంలో నడిచేవారు నిత్య పరలోక రాజ్యానికి వెళ్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చుదునని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తున్నారు. ఈ సంగతులు సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవించక ముందు మీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు సమస్తము మరి తన శిష్యులకు తెలియజేశాడు. ఎదురీత్యము ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ సమయం ఆశ్చర్యమవుతుంది. నేను తిరిగి మరి లోకం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ మరణము అనేది పొందబోతున్న సమయంలో యేసయ్య తెలియజేస్తూ ఉన్నాడు. నేను తండ్రి ఎద్దకు వెళ్ళినప్పుడు మీరు సంతోషిస్తారు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే యోహాను సువార్త 13:9 చూసినట్టయితే, యోహాను సువార్త 13:9 సిమోను పేతురు, ప్రభువా నీ పాదములను మాత్రం కాక నా చేతులను నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు సిమోను పేతురుతో మరి వారి శిష్యుల కాలు చేతులు కడుగుతున్నప్పుడు యేసు ప్రభు కడుగుతున్న సమయంలో పేతురు అంటాడు, అయ్యా నా కాలు కడగడానికి నీవు నాకు కడగడానికి నేను అర్హుడు కాదు అన్నప్పుడు, నేను కడగకపోతే నీకు అట్టి రక్షణ దొరకదు అన్నప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పినప్పుడు యేసు ప్రభుతో పేతురు పలికిన మాట, అయ్యా నా కాళ్ళే కాదు తల నుంచి పాదముల వరకు నన్ను కడుగు అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క కృపలో మనం వరదిల్లుతున్నాము. ఆయన యేసు ప్రభు అనుగ్రహించిన రక్షణలో మనం జీవిస్తున్నాము. యేసు ప్రభు అనుగ్రహించిన శాంతి సమాధానంలో మనం జీవిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సత్యాన్ని బోధిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 14:30 ఇంకను మీతో విస్తరించి మాట్లాడను లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధము లేదు. లోకాధికారి అనగానే పాపంలో, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల లోకంలో మరి దేవుని అందుకు కలగనివి ఏవైనా ఉన్నాయి అంటే అవి ఏంటి అంటే, అది చేసినట్టయితే దేవుని సంగమా, దేవుని ప్రజల శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు ఇవి దేవుని వల్ల కలిగినది కాదు. ఇవి లోకంలో ఉన్న వాటివి. ఇవి మానవుడు వీటి మీదనే మరి పాపంలోకి వెళుతూ, పాపంలో పడిపోతూ, పాపంలోనే జీవిస్తూ ఉంటాడు. మరి నేత్రాశ, శరీరాశ, జీవడంబంలో మానవుడు నశించిపోతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఈ సంగతులు సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవించక ముందే మీతో చెప్పుచున్నాను. ఇంకను మీతో విస్తరించి మాట్లాడను. నీ యొక్క లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధము లేదు. ఆయనను నా తండ్రి ప్రేమించుచున్నాడు. లోకంను తెలుసుకున్నట్టు తండ్రి నాకు ఆజ్ఞాపించిన నెరవేర్చుటకు నేను ఇలాగా చేయుచున్నానని లెండి ఇక్కడి నుంచి వెళుదాము. యేసు ప్రభు చెప్తున్న మాటలు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి ఎందుకైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడో అది నెరవేర్చడానికి వచ్చినాడనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనను తండ్రి ప్రేమించుచున్నాను, లోకము తెలుసుకున్నట్టు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగా చేయుచున్నాను, లెండి ఇక్కడి నుంచి వెళ్దాము.
హృదయ కలము తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని రక్షించడానికి, మనల్ని పాపం నుంచి విడిపించడానికి, ఆ పాపం అనే ఆ బంధకంలో నుంచి మనల్ని విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, నేటి కూడా మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకులో ఉండి మనకు బోధిస్తాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుడి సంగమా, దేవుని ప్రజలారా, నేను మీ ఎద్దకు ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నామంలో పంపవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. దేవుని వాక్యము ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో జ్ఞాపకం చేస్తాడు. వాక్యం అనే విత్తనం విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, మనకు వాక్యాన్ని బోధిస్తాడు, సమస్తము బోధించి మనల్ని ముందుకు నడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవాది దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించున్నాడు, ఆదరణకర్తను మనకు అనుగ్రహించున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జీసస్ ప్రామిసెస్ ద హోలీ స్పిరిట్. యేసు ప్రభు వాగ్దానం చేసిన ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు సాగాలో సమస్తము పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. దేవుని వాక్యాన్ని కూడా బోధిస్తాడు. దేవుని మాటలను మనకు తెలియజేస్తాడు. మనం ఎలా సత్యంలో జీవించాలో కూడా తెలియజేస్తాడు అనే సత్యాలు ప్రతిరోజు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తాడు. ఒకవేళ నీలో చేస్తున్న పని నువ్వు పాపము అని నీకు మనస్సాక్షి తెలియజేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఆ మాటలు నీకు తెలియజేస్తూ ఉంటాడు. ఇది చేయకూడదు, ఈ మార్గంలో వెళ్ళకూడదు, ఇది అన్యాయము, ఇది ఇతరుల డబ్బును తీసుకోకూడదు, వారిని మోసపరచకూడదు అని మనలో ఉన్న మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని గద్దిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నప్పుడు మనం ఆ ఒక పాపం అనే మార్గాన్ని వదిలేసి యేసయ్య మార్గంలో నడవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మనలో ఉన్నాడు కాబట్టి ఈరోజు వరకు కూడా మన పాపము అన్నది మనకు హెచ్చరిక చేయబడుతుంది. ఆ పాపము చేయకూడదని హెచ్చరిక చేయబడుతుంది. ఆ మార్గం వెళ్ళకూడదు అని హెచ్చరిక చేయబడుతుంది. అక్కడికి నువ్వు ఆ మార్గంలో నిలవకూడదు అని మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరికని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో ఆ మార్గాలు వదిలేసి తిరిగి నువ్వు యేసయ్య వైపు తిరిగినట్టయితే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నిత్య పరలోక రాజ్యంలో ఒకరోజు యేసయ్య వచ్చి నేను తీసుకొని వెళ్తాడు. ఆయన నివసించే ఆ ప్రాంతంలో మనం అందరం కూడా ఒకరోజు కలుసుకుంటాము. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి పిల్లల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధ దేవానికి వందనాలు, స్తోత్రములు నాయనా. పరిశుద్ధాత్మ దేవుని మాలో ఉంచి నాయనా ప్రభా, ఏది చెడు ఏది మంచి మాకు తెలియజేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. మేము మాలో ఉన్న పరిశుద్ధాత్మకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా మాకు సాయం చేయండి. అనుక్షణము మాలో నాయనా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మను ఉంచి మనల్ని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మా దేశాన్ని, మా యొక్క సేవకులను, మా సేవకురాలను, మా సంఘాలను దీవించండి. మా దేశ ప్రజలను కూడా దీవించండి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. తండ్రి మేము చేస్తున్న ప్రతి పరిచర్యను నాయనా ప్రభా మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఈ రోజు అంతట్లో కూడా నీ కృపలో మనల్ని వరదిల్ల చేసి మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడయుండును గాక. ఆమేన్.